ట్యాగ్ చేసి ఆ బ్యాచ్ అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గం నిడుగుంటిపాడంలో తలదాచుకున్నారు. ఏంటి కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు మీద అటాక్ చేసిన వాళ్ళు. నువ్వు ఈరోజు ఏం భాష వాడుతున్నావు? చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొట్టే దమ్ములున్నాయా? ఈరోజు కక్ష సాధింపుతో మిథున్ రెడ్డిని లోపల పెట్టారా? కాదు, నీ దురాశ. ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్, ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్. నీ కారణంగా 40 మంది ముద్దాయిలైనారు, 12 మంది జైల్లో ఉండారు. మిథున్ రెడ్డి ఎవరి కోసం జైలుకి పోయాడు? ఎవరి కోసం ట్రాన్సాక్షన్స్ చేసాడు? అఫీషియల్గా 5 కోట్లు ఉంది. ఎవరి కోసం? నీ కోసం. ఎందుకు ధనంజయ రెడ్డి? ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి? ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అరే బాలాజీ గోవిందప్ప డెడికేటెడ్గా నీ చార్టెడ్ అకౌంటెంట్ నీ కంపెనీలో భారతీ సిమెంట్స్లో ఈరోజు దేనికి పోయినాడు? ఇలిసిట్ లిక్కర్. నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? అరే కాలేజీలో ఆ రోజు నాకు చెప్పింది, నాకు తెలిసింది, నేను చిన్నపిల్లోడిని. నిడుగుంటిపాడంలో ఒక బ్యాచ్ వచ్చి తలదాచుకొని ఉండారు. ఏంది కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేశారు. నువ్వు ఈరోజు రామచంద్రారెడ్డి కొట్టాడని చెప్తున్నావు. నువ్వు వయసు కన్నా ఇవ్వాలి కదా గౌరవం. అందుకే కదా తమరు 16 నెలలు జైల్లో ఉన్నారు. గొప్పోళ్ళు మీరు. నీ వల్ల ఎంతమంది ఐఏఎస్, ఎంతమంది ఐపీఎస్ జైళ్ళకు పోయింది కూడా నేను చెప్పా. సిగ్గుతో తల దించుకోవాలా? నువ్వు పచ్చి అబద్ధం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక విఆర్ఓ ఇచ్చాయంట. ఏమనంటే 4 ఏళ్ళు అక్కడ ఎటువంటి ఇల్లీగల్ క్వారింగ్ జరగలేదని. మేము రెడ్ హ్యాండెడ్గా డిసెంబర్ 2, డిసెంబర్ 16, 17, 18, 19 ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇక్కడున్న ఎస్పీ, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ అందరికీ మెయిల్లు పెట్టా. విత్ జీపీఎస్ లొకేషన్స్తో పెట్టా, అఫీషియల్ మెయిల్స్కి పెట్టా, ఆధారాలతో పెట్టా. నేను పోయేటప్పటికి ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్, ఒక గోడౌన్ బ్లాస్టింగ్ మెటీరియల్, 14 హిటాచీలు, 30 డంపర్లు, భారీ స్టాక్. ఏమిచ్చింది డిపార్ట్మెంట్? ఈరోజు కేసు పెట్టే దాంట్లో ఏముంది? నీ గవర్నమెంట్లో ఇచ్చింది 60,000 టన్నులు. 60,000 టన్నులు ఒక్క రుస్తుం మైన్, పొదలకూరు మండలం కాకాని గోవర్ధన్ చేసిన మైనింగ్. ఈరోజు అరెస్ట్ అయ్యిండే కేసులో 60,000 టన్నులు క్వాచ్, అరౌండ్ 150 crores, ఎక్కువ తక్కువ 150 కోట్లు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఈరోజు ఆ కేసు జరుగుతుంటే కనీసం నీ కాకానికి బెయిల్ ఇచ్చేదానికి కోర్టులు రిజెక్ట్ చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాలా? సిగ్గుతో తలదించుకోవాలా? నువ్వు చేసిన పాపాలు, ఒక ముఖ్యమంత్రిగా తమరు చేసిన పాపాలు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొరపాట్లు, తప్పులు, ఒప్పులు జరుగుతాయి. దుర్మార్గాలు చేసింది నువ్వు. ఇల్లీగల్ మైనింగ్కి తెరలేపింది నువ్వు. ఈరోజు 30,000 మంది ప్రాణాలు తీసుకున్నవాడివి నువ్వు. నీ ధనదాహానికి 30,000 మంది పేదోళ్ళ ప్రాణాలు పోయినాయి. ఆ చీప్ లిక్కర్ తాగేది పేదోళ్ళు. వాళ్ళు అనాథులైపోయినారు, భార్య బిడ్డలు అనాథులైపోయినారు. ఒక పెద్ద హంతకుడివి, నరహంతకుడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నరహంతకుడివి. నువ్వు చేసిన పాపాలు మా కళ్ళారా చూసాం. దురదృష్టం, నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు. ఏదంటే అది మాట్లాడేసేసి పోయినావు. 3,700 crores దుబాయ్ దగ్గర నుంచి, ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి నీ టీం చేసిన ఘనకార్యాలు. స్టోరీలు స్టోరీలు స్టోరీలు. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది. దాంట్లో రెడ్ శాండిల్ ఎట్టా రవాణా చేయొచ్చు, ఎట్టా అక్రమంగా రెడ్ శాండిల్ కొట్టి 1,000 కోట్లు ఎట్ట సంపాదించవచ్చో చూపించాడు. తమరు లిక్కర్ బ్రాండ్స్ లేకుండా డిస్టిలరీస్ని మూసేసి నీ సొంత బ్రాండ్లు వేసి, సొంత లేబుళ్ళు వేసి, ఇష్టానుసారం జనాన్ని చంపైనా సరే ఎంత డబ్బు సంపాదించవచ్చో నీ లిక్కర్స్ కేసులో అది పుష్ప రెడ్ శాండిల్, ఇది
లిక్కర్ స్కామ్, జగన్ లిక్కర్ స్కామ్. ఇదొక సినిమా తీయచ్చు. అంత ఘోరాలకి ఒడిగట్టిన తమరు నెల్లూరుకు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం మంచి బాలుడు అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిడతావా నువ్వు? చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తావా? ఈరోజు చూపించారు కదా ప్రజలు నీకు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అయినా అంతమంది పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు. మీ వాళ్ళు ఏం మాట్లాడతారు? అయ్యా నీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, నో క్వశ్చన్ ఆఫ్ పర్మిషన్.